ఇచ్చాయంట. అది కూడా తక్షణం ఇవ్వడంటండి. మళ్ళీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దాన్ని ఏ రకంగా ఇవ్వాలి ఇస్తారంట. ఏమయ్యా, ప్రకటించింది ఎప్పుడు? సెప్టెంబర్ 4. ఇప్పటి వరకు ఈ ₹1,00,00,000లో 1,000 అయినా ఇచ్చారా? అరే, మీరు ప్రకటించినటువంటి ఆ ముష్టి ₹1,00,00,000కి దిక్కులేదయా. సెప్టెంబర్ 4వ తేదీన ప్రకటించావు జగన్ రెడ్డి. ఏమైపోయింది? ఆ ₹1,00,00,000 ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించావా? లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించావా? అన్ని వేల కోట్లు దిగమింగి ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నటువంటి నువ్వు ₹1,00,00,000, అది కూడా పార్టీ తరఫున, నీ వ్యక్తిగతంగా కాదు. మళ్ళీ వరద సాయం పేరుతో నీ తాడేపల్లి కొంపలో చెక్కులు తీసుకుంటా ఉన్నావు. ఏం చేసావు ఆ డబ్బంతా? ఏం చేస్తా ఉన్నావు? వరద సాయం పేరుతో కూడా కలెక్షన్ చేస్తున్నావు కదా. ఇదిగో ఆ జిల్లాలో ఆ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు, ఈ జిల్లాలో ఈ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు. ఏం చేసావు ఆ డబ్బంతా? చిన్నపిల్లల కిడ్నీ బ్యాంకులు కూడా లాగేసుకుంటున్నావు కదా సిగ్గు లేకుండా. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రతి రూపాయి ప్రతిరోజు పత్రికా ప్రకటనిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంత వచ్చింది, ఇన్ని కోట్ల రూపాయలు బాధితుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నాం, ఇంత ఖర్చు చేశాం. ప్రతిరోజు పారదర్శకంగా మొత్తం అకౌంట్ ప్రజల ముందు పెడతా ఉన్నావు. నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు ప్రకటించిన ₹1,00,00,000కి దిక్కులేదు. మళ్ళీ కలెక్షన్ కింగ్ లాగా మళ్ళీ అక్కడ కలెక్షన్ మొదలెట్టావు. అంటే వరద సాయం పేరుతో ఇంకా మింగుతూ ఉన్నావు. ఖర్చు చేయాల్సింది కనీసం ఒక్క పైసా నీ జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా. ఏ రోజన్నా మొన్న వచ్చావు విజయవాడ, కనీసం నీళ్ళల్లో కాలు పెట్టావా? అరగంట సేపు వచ్చి మీడియా ముందు వచ్చి షో చేసి వెళ్ళిపోయావు. ఏ నీ ప్యాంటుకి బురద అంటకూడదా? నీ ప్యాంటుకి తడవకూడదా? అంతేలే, మీకు రెడ్ కార్పెట్లు కావాలి కదా. మీరు కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి మీకు ఏర్పాట్లు ఘనంగా చేయాలి కదా. మా వల్ల కాదు సార్, మీకు రెడ్ కార్పెట్లు వేయటం మా వల్ల కాదు. చూసాం గతంలో పంట నష్టాన్ని పరిశీలించడం కోసం ఈయన రైతన్న దగ్గరికి వెళ్ళటానికి పొలం గట్టు వరకు రెడ్ కార్పెట్, పొలం గట్టు పైన పెద్ద టెంటు, ఈయన గారికి ఎండ తగలకూడదంట. మళ్ళీ ముందు బ్యారికేడు, రైతుకున్నటువంటి ఆ బురద, ఆయనకి ఆ పాప రైతన్న బురదలో కష్టపడుతున్నాయి కదా పంట పండించేది. పాప రైతన్న చెయ్యి కూడా పట్టుకోడంట, రైతన్న భుజం మీద చెయ్యి కూడా వేయడంట. మళ్ళీ బ్యారికేడు, అంత దూరం నుంచి రైతన్న ఈయన గారికి నమస్కారం పెట్టి అయ్యా మాకు సాయం చేయండి అని పాపం అంత దూరాన నుంచుని రైతన్న అడగాలంట. ఈయన గారు టెంట్ కింద కూర్చుని రెడ్ కార్పెట్ మీద నుంచుని ఈయన గారు ఇకిలిస్తాడంట. కష్టాల్లో ఉన్నా కూడా ఇకిలించడమే కదా. ఏ రోజన్నా ఆ బాధను అర్థం చేసుకుని దగ్గర తీసుకున్నావా ఎప్పుడైనా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే 2 వారాల తర్వాత వెళ్ళి బ్యారికేడ్లు కట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి నువ్వా మాట్లాడేది? బ్యారికేడ్లకి పరదాలకి ఎన్ని కోట్లు తగలేసావా నువ్వు? ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేంబవళ్ళు ఆయన బురద నీటిలో ఆయన కూడా ఇంట్లో కూర్చుని అధికారులతో మీరు వెళ్ళండి అని చెప్పొచ్చుగా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరమా? ఆయన లేదు, నా ప్రజల కష్టాల్లో ఉన్నారు, నేను వెళ్ళి తీరాల్సిందే. సెక్యూరిటీ వాళ్ళు Z+ కేటగిరీ వాళ్ళు వద్దంటున్నా కూడా 10-12 గంటలు ఆయన జేసీబీ ఎక్కి నీళ్లలో తిరిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిందారోపణలా, ఇటువంటి తప్పుడు రాతలా రాసేది? ఎన్నో రకాలైనటువంటి సహాయం చేయటంలో కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఎంతో వినూత్నంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ల ద్వారా ఎప్పుడైనా వరద సహాయ కార్యక్రమాలు మనం చూసామా? దేశ చరిత్రలో మొట్టమొదటిసారి డ్రోన్లు ఉపయోగించి వరద సహాయాన్ని అందించారు చంద్రబాబు నాయుడు గారు విత్ డ్రోన్స్. చాలామంది ఆశ్చర్యపోయారు. డ్రోన్ల ద్వారా 1,23,751 ప్యాకెట్లు బిస్కెట్లు కానీ వాటర్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 1,23,751 ప్యాకెట్లు డ్రోన్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారయా. అంతేకాకుండా నష్టపోయినటువంటి ప్రజలు వాళ్ళ ఇళ్లలో సామాన్లు చాలామందికి ఫ్యాన్లని గీజర్లని కూలర్లని రకరకాలుగా పోయాయి. అర్బన్ కంపెనీతో టైఅప్ చేసుకుని వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేయటం. దాదాపుగా 10,000 గ్యాస్ స్టవ్లతో సహా అన్నీ పోయాయి. వాటిని కూడా రిపేర్ చేయించి వాళ్ళకి ఇచ్చారాయా? నువ్వు ఏ రోజైనా చేసావా? నువ్వు గతంలో ఇచ్చినటువంటి సహాయం ఏంటాయా? పూర్తిగా నీట మునిగిన ఇళ్లకే నువ్వు మ్యాక్సిమం ప్రకటించింది 2,000 నుంచి 4,000 రూపాయలు నీ ప్రభుత్వ హయాంలో. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 25,000 రూపాయలు
నీట మునిగినటువంటి వాళ్ళు. అంటే నువ్వు ఇచ్చిన దానికంటే 5-6 రెట్లు అదనంగా ఇస్తా ఉన్నాం. నిత్యావసర వస్తువులకు సంబంధించి 25 కిలోల బియ్యం కానీ, 1 లీటర్ పామాయిల్ కానీ, కిలో కందిపప్పు కానీ, ఇట్లా 6 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. నీలాగా 4 బంగాళదుంపలు 4 టమాటాలు కాదు. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు 50,000 నుంచి 1,50,000 వరకు ఇచ్చాం. నువ్వు పైసా ఇవ్వలేదు ఎంఎస్ఎంఈస్కి, నష్టపోయినటువంటి వారికి. చేనేత కార్మికులకు నువ్వు 10,000 ఇస్తే మేము 25,000 ఇచ్చాం. తోపుడు బండ్లు నువ్వు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. కొత్తవి దెబ్బతిన్న వాటిలో కొత్తవి వాళ్ళకి ఇచ్చాం. ద్విచక్ర వాహనాలు, మొన్న నీట మునిగినటువంటి ద్విచక్ర వాహనాలకి ప్రతి బండికి కూడా 3,000 రూపాయలు ఇచ్చాం. ఆటోలకు 10,000 ఇచ్చాం. నువ్వు ఒక్క పైసా ఇచ్చావా? ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన సహాయంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు 5 రెట్లు 6 రెట్లు 10 చేస్తూ ఉన్నారయ్యా. ఇవాళ ప్రజలు అవన్నీ అందుకుంటా ఉన్నారు. ప్రజల సహాయాన్ని అందుకుని వాళ్ళ ఎస్ నిజమైనటువంటి మంచి ప్రభుత్వం ఇది అని చెప్పి ప్రజలు ఇంటికి పిలిచి మరీ ధన్యవాదాలు చెప్తా ఉన్నారయ్యా. మీలాగా అనుకుంటున్నావా? బ్యారికేడ్లు కట్టుకుని పరదాలు కట్టుకుని తిరగాల్సినటువంటి కర్మ మాకెక్కడ వచ్చిందయ్యా? ఆ రకంగా ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఎంతో పారదర్శకంగా అన్నీ కూడా మేము చేసుకుంటూ వెళితే అన్నీ ఇప్పుడు ప్రతి లెక్క, ఇప్పుడు ఫ్రూట్స్, యాపిల్స్ దాదాపుగా 16 లక్షల యాపిల్స్ పంచడం జరిగింది. ఒక్కొక్క యాపిల్ ₹17.39 చొప్పున 2,80,00,000. అట్లా ప్రతిదానికి ఉల్లిపాయలు 765 మెట్రిక్ టన్నులు, దాదాపుగా 3,90,00,000 765 మెట్రిక్ టన్నులకి. ఇట్లా ప్రతి దానికి కూడా లెక్క రాసుకుంటూ వచ్చి దాదాపుగా సివిల్ సప్లైస్ వారు సరుకులకు కాకుండా 139,75,00,000 ఖర్చు పెడితే దానికి ఇన్ని రకాల తప్పుడు రాతలా? రేషన్ సరుకులకి సుమారుగా ఏదైతే ఇందాక నేను చదివి వినిపించానో దాదాపుగా 6 రకాలు బియ్యం కాకుండా ఇంకా 6 రకాల వస్తువులు, 25 కిలోల బియ్యం కాకుండా లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు, ఇట్లా 6 రకాల నిత్యావసర వస్తువులు ఏవైతే ఇచ్చామో దానికి సంబంధించి ఒక 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అట్లా సుమారుగా అన్నీ కలిపినా కూడా 199 కోట్లు అవ్వలేదు ఇక్కడ. దానికి 536 కోట్లు అయిపోయింది. 536 కోట్లు మింగేశారు అని ఈ రాతలా రాసేది? ఏదైనా మనం కొంత చేసి అడిగితే దానికి ఒక న్యాయం. అరే ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదా మీరు అడుగుతారా? మీకు అసలు అడిగే హక్కు ఎక్కడుంది? దేనికై ఆ ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుని ఇంకా స్పెషల్ ఫ్లైట్లో తిరగటం? మీ విలాసాల కోసం ఏ పేదవాడి కష్టంలో ఉంటే ₹1 ఖర్చు పెట్టలేరా? పార్టీ తరఫున ఏ రోజు కూడా ఒక్క పైసా ఖర్చు చేయనటువంటి మీరు ఎందుకు ఈ ఫోటోలు వేసుకోవటం? ఆయన తండ్రి ఫోటో, మీ తండ్రి పేరుతో ఏమన్నా ₹1 ఇవాళ అన్నగారి పేరుతో అన్నగారు బిడ్డలు చేస్తా ఉన్నారా? వేసుకుంటావు కదా ప్రతిరోజు పేపర్ మీద. ఈయన పేరుతో ఏమన్నా చేస్తా ఉన్నావా? నీ తండ్రి పేరుతో ఏమన్నా చేస్తా ఉన్నావా? ఒక్క సేవా కార్యక్రమం వైఎస్ఆర్ ఫౌండేషన్ అని చెప్పి నువ్వు పెట్టావా? ఏ రోజైనా ఎక్కడైనా ఇదిగో నా తండ్రి పేరుతో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకుంటున్నా అని చెప్పి ఒక్క కార్యక్రమం చేసావా? నీ జేబులో ఒక్క పైసా తీసావా? దానికి మనసు రాదు. బురదేయటానికి చేతిలో ఒక తప్పుడు మీడియా ఉంది కాబట్టి ఏది పడితే అది తప్పుడు రాతలని రాసేయటం. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం, వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా, నిజాయితీతో, నిబద్ధతతో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో రేయింబావుల్లో కష్టపడి ప్రజలను ఆదుకోవటం జరిగింది. ఇవాళ మీరు చూసినట్లయితే ఆ ప్రాంతాలకు వెళ్ళి చూడండి. రికార్డ్ టైంలో మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కానీ ఇతర మంత్రులందరూ కూడా ప్రతి డివిజన్కి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా అపాయింట్ చేసి శానిటేషన్ కానీ, డ్రైన్లు శుభ్రం చేయటం కానీ, రోడ్లు క్లియర్ చేయటం కానీ, నీళ్లు తోడువేయటం కానీ మేమందరం కలిసి పనిచేసాం. బురద నెలలో తిరుగుతూ ఉన్నాం ఇంటింటికి వెళ్ళి. వాళ్ళ శానిటేషన్ గురించి అది 51 కోట్ల ఖర్చు చేసింది. మొత్తం కలిపి శానిటేషన్కి 18,34,00,000 అయితే ఏదో 51 కోట్లు ఖర్చు చేశారు. దాని ఫలితం 18 కోట్ల వాల్యూ కనపడుతూ ఉంది. వాళ్ళ రండి, మీరు సింగనగర్ రండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రండి వెళదాం.
ఇవాళ అక్కడ పరిస్థితులు నిజంగా ఎవరన్నా వేరే దేశాల నుంచి వస్తే నిజంగా ఈ ప్రాంతంలో వరద వచ్చిందా అన్న అనుమానపడే రీతిలో ఇవాళ అన్నీ కూడా మళ్ళీ సరి చేయటం జరిగింది. అక్కడ రోడ్ల దగ్గర నుంచి పవర్ కానీ ఏదైనా మీరు డ్రైన్లు కానీ ఏదైనా చూడండి. నిన్న వెళ్ళాను, నిన్న సాయంత్రంతో నాకే ఆశ్చర్యం వేసింది. ఈ ప్రాంతంలోనేనా మనం పడవల్లో తిరిగాము, ఈ ప్రాంతంలోనే కదా అంత విధ్వంసాన్ని చూసాం, భలే ఇంత త్వరగా ఈ ప్రాంతం మళ్ళీ కళకళలాడుతూ ఉంది, అన్నీ కూడా మళ్ళీ సరికొత్తగా కనపడతా ఉన్నాయి. నేనే ఆశ్చర్యపోయా. కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే ఇంకా కూడా పిచ్చవాగుడు పిచ్చిరాతలు మీడియా ముందుకు వచ్చి. కాబట్టి అందుకనే చాలా స్పష్టంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా ముఖంగా ఈ వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ముఠా చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మబాకండి. నేను ఇవాళ సవాల్ విసురుతా ఉన్నా. మేము చేసినటువంటి సహాయం, ప్రభుత్వ పరంగా మేము చేసినటువంటి సహాయాన్ని మేము ఇవాళ ప్రతిదీ కూడా వివరించాం. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ అనేక స్వచ్ఛంద సంస్థలు చేసినటువంటి సహాయం మీ కళ్ళెదురుగుండా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా